హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 24th మే 2025, 23rd మేతోని మనకి వీక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్కి మార్కెట్ ఎలా ఉండొచ్చు, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మండేకి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఎలాంటి లెవెల్స్ తీసుకోవాలి ఇండెక్స్లో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ మొత్తం చూసుకుంటే మనకి నిఫ్టీ మైనస్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ కాలే. నిఫ్టీ 50 వచ్చి -6-7 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది, అంటే 0.67%. అదేవిధంగా లాస్ట్ వీక్లో సెక్టోరియల్గా బాగా పెరిగిన సెక్టర్ అంటే నిఫ్టీ రియాలిటీ. రియాలిటీలో చూస్తే మనకి డిఎల్ఎఫ్, రేమండ్, ఒబరాయ్ రియాలిటీ, ఫీనిక్స్ మిల్స్, లోదా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్, శోభా ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే బ్రిగేడ్ అండ్ అనంతరాజ్ ఇవి రెండు మాత్రం కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి వీక్ మొత్తంలో. అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్లో కూడా 1.12% ర్యాలీ జరిగింది లాస్ట్ వీక్లో. సో జనరల్గా రాబోయే రోజుల్లో కూడా పిఎస్యు బ్యాంక్స్లో కొంత స్ట్రాంగ్ ర్యాలీ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ మెటల్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. సిపిఎస్సి స్టాక్స్లో కూడా పాజిటివ్నెస్ చూసాం మనం. నిఫ్టీ బ్యాంక్ మాత్రం కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు లాస్ట్ వీక్లో, ఎందుకంటే 0.08% పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్లో టాప్లో ఉన్న సెక్టార్ అనుకుంటే మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం 2.66% మైనస్లో క్లోజ్ అయింది. దాంట్లో మెయిన్గా చూస్తే మనకి డిక్సన్ టెక్నాలజీస్ దాదాపుగా 10% వరకు మైనస్లో క్లోజ్ అయింది, 9.85%. తర్వాత పీజీఈఎల్, సెరా, విర్పూల్, టైటాన్, కళ్యాణ్ జ్యువెలరీస్, బ్లూ స్టార్, హ్యావెల్స్, వోల్టాస్ ఇవన్నీ కూడా నెగిటివ్ క్లోజ్ అయితే దీంట్లో పాజిటివ్ ఉంది కజారియా సెరామిక్స్, సెంచరీ ప్లై, వీగార్డ్, బాటా ఇండియా ఇవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. తర్వాత నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లోనే నెక్స్ట్ వచ్చి మనకి ఆటో కూడా బాగా నెగిటివ్గానే క్లోజ్ అయింది, 1.18% సెక్టోరియల్ లాస్. ఇవి ఐటీ నెగిటివ్గానే ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఇండియా కన్జంప్షన్, కమోడిటీస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, నిఫ్టీ 50 0.67% మైనస్లో క్లోజ్ అయింది. సో వీక్లీ బేసిస్లో ఎక్కువ నష్టపోయిన స్టాక్ అంటే మనకి గ్రాసిమ్ చాలా ఎక్కువ నష్టపోయింది, 5% మైనస్లో క్లోజ్ అయింది వీక్ మొత్తంలో. మారుతి కూడా బాగా లాస్లో క్లోజ్ అయింది, 4.17%. M&M, ఎటర్నల్, సన్ ఫార్మా, విప్రో, ట్రెంట్, టాటా కన్జ్యూమర్, టెక్ మహేంద్ర, రిలయన్స్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2%, మోర్ దెన్ 3%, ఇక్కడ ఇది 5%, 4% ఇట్లా మైనస్లో క్లోజ్ అయ్యాయి. అయితే లాస్ట్ వీక్ మనకి బాగా గెయిన్ చేసిన స్టాక్ అంటే BEL, భారత్ ఎలక్ట్రానిక్స్. జనరల్గా లాస్ట్ వీక్లో మనం చూస్తే ఓవరాల్గా వీక్లో డిఫెన్స్ స్టాక్స్లో మంచి మూమెంటం చూసాం, స్ట్రాంగ్ అప్ సైడ్ కనపడ్డాయి మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్. దాంట్లో BEL టాప్ ఉంది అండ్ రిజల్ట్ పరంగా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. సో దాంతో 383 దగ్గర 5.47% పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత HDFC లైఫ్, ఇది కూడా 3.98% తోని 780 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనపడుతుంది. HDFC లైఫ్లో టెక్నికల్ బ్రేక్అవుట్ ఉంది, అది కూడా మనం టెక్నికల్ చార్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా బజాజ్ ఆటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, SBI లైఫ్ రెండు, HDFC లైఫ్ అండ్ SBI లైఫ్ రెండు స్టాక్స్ కూడా మంచి ర్యాలీ చూసాం లాస్ట్ వీక్లో. తర్వాత భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, NTPC, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, ITC, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యి లాస్ట్ వీక్లో. అయితే లాస్ట్ ట్రేడింగ్ డేలో ఏం జరిగింది చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది, ఆల్మోస్ట్ మనకి 283 పాయింట్స్ వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అండ్ బాగా పెరిగిన సెక్టర్ వచ్చి FMCG. గతంలో కొంత FMCG సెక్టర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కొంచెం డౌన్ అయింది, కానీ తర్వాత బాగా పెరిగింది. తర్వాత కన్జంప్షన్, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, నిఫ్టీ 50 కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు పెరిగింది. ఐటీ స్టాక్స్ పెరిగాయి, సిపిఎస్సి పెరిగింది, బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి ర్యాలీ చూసాం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో ఓవరాల్గా వీక్లో నెగిటివ్ ఉన్నా కానీ వీక్ ఎండ్ డే మాత్రం కొంచెం పాజిటివ్ లుక్లో కనిపించింది ఓవరాల్గా మార్కెట్. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనం గతంలో అనుకున్నట్టుగానే కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. డౌన్ సైడ్ 24,500, అప్ సైడ్ 25,000 ఆర్ 25,100 ఆ లెవెల్స్ అక్కడే చాలా రోజుల నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 1 వీక్ పైన అదే రేంజ్లో ట్రేడ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది రేంజ్ బ్రేక్అవుట్ కోసం. మోస్ట్లీ బ్రేక్అవుట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మనకి నెక్స్ట్ వీక్
వీక్లీ F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం వొలటాలిటీ ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 25,130 నుంచి 25,200 వరకు రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 25,200ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉండాలి అండ్ డే క్లోజ్ కావాలి విత్ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్తోని. అప్పుడు మనకి 25,800 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు 24,600. దాని తర్వాత మన కీ లెవెల్ 24,450. మనకి గతంలో కూడా కీ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకొని ర్యాలీ చూసాం. సో ఈ కీ లెవెల్ మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక్కటి ఇంపార్టెంట్ జోన్ని మనం తీసుకోవాలి డౌన్ సైడ్ 24,450 నుంచి 24,300. సో 150 పాయింట్స్ జోన్ అది మనం పొజిషనల్గా నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి ఇక్కడ. సో ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. 54,500 నుంచి 55,800 వరకు అనుకోవచ్చు మనం. సో ఈ జోన్ ఇక్కడ మనం జోన్ బ్రేక్అవుట్ కోసమే చూడాలి. ఇక్కడ కొంచెం లోయర్ లెవెల్లో సపోర్ట్ బాగానే ఉంది. మన కీ లెవెల్ 54,480 దగ్గర ఉంది అండ్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చి మనకి 54,800 దగ్గర ఉంది. సో దాన్ని బ్రేక్ చేస్తే 54,600, తర్వాత 54,480. ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి 55,500 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 55,760 వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత 56,50. ఇవి అప్ సైడ్ మనకి కొంత రెసిస్టెన్స్ లెవెల్స్. 56,180ని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ 2,000 పాయింట్స్ ర్యాలీ ఉండటానికి బ్యాంక్ నిఫ్టీలో అవకాశం ఉంది. ఓన్లీ 56,180ని క్రాస్ చేసి దానిపైన స్ట్రాంగ్ ఉంటే. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 95 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయ్యి ఉంటే షార్ట్ బిల్డప్ అయిన స్టాక్స్లో 37 ఉన్నాయి. షార్ట్ కవరింగ్ చాలా స్టాక్స్లో జరుగుతూ ఉంది. 73 స్టాక్స్ షార్ట్ కవరింగ్లో ఉన్నాయి. లాంగ్ అన్వైండింగ్స్లో 12 స్టాక్స్ కనపడుతున్నాయి. ఇందులో మనం కొన్ని స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న చంబల్ ఫెర్టిలైజర్. ఈ చంబల్ ఫెర్టిలైజర్ 24% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్. ఇందులో ఏంటి అంటే మనం టెక్నికల్గా ఒక మంచి లెవెల్స్ దగ్గర లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. మోర్ ఓవర్ మనకి మాన్సూన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అండ్ ప్రిడిక్షన్ అండ్ ఎర్లీ మాన్సూన్ మంచి రైన్ఫాల్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి ఫెర్టిలైజర్ స్టాక్స్లో కొంత స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. ఆ లెక్కను చూసినా కానీ మనకి చంబల్ ఫెర్టిలైజర్ ఒక మంచి బెట్ లాగా కనబడుతుంది. అయితే టెక్నికల్ లెవెల్స్ పెట్టుకోవాలి. ఇవి స్టాక్ రికమెండేషన్స్ కాదు, జస్ట్ మన దగ్గర ఉన్న డేటా ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. అట్లనే అశోక్ లీలాండ్, ATGL, HDFC లైఫ్, సోలార్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, CESC, SBI లైఫ్, ఐనాక్స్ ఎండ్, బాష్, విప్రో ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే మనకి షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ABFRని మనం కన్సిడర్ చేయొద్దు. అది అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ప్రైస్ కొంత అడ్జస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. తర్వాత బయోకాన్, క్యూమిన్స్ ఇండియా, SRF, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, NCC, SJVN, గ్రాసిమ్, NBCC వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి ఈ స్టాక్స్. అయితే ఇక్కడ కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. ఈ షార్ట్ కవరింగ్ జరిగే స్టాక్స్లో కొంచెం మనం లాంగ్ ఎంట్రీస్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా ITCలో ఓపెన్ ఇంట్రెస్ట్ 31% డౌన్ అయింది. అంటే స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. తర్వాత BSC, యాంజిల్ వన్, రామ్కో సిమెంట్, HFCL వీటిలో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. వీటిలో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంట్రాడేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్. మనం ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ కోసం 5 minute క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఇది నో ట్రేడ్ జోన్. సో ఈ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. నో ట్రేడ్ జోన్ వచ్చి 24,825 నుంచి 24,760 వరకు. సో ఈ రెండు లెవెల్స్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. మనకి సింపుల్ రూల్ ఇది. ప్రైస్ జోన్లోకి రావాలి. జోన్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మన ప్రాఫిట్ బుకింగ్ కోసం 24,970ని ప్లాన్ చేయాలి. అదే డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చి మన షార్ట్ ఎంట్రీ తీసుకుంటే 24,675 మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవాలి. అయితే మనం అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసినప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుంటే జోన్ కన్నా కింద స్టాప్ లాస్ ఉండాలి.
అదే షార్ట్ ఎంట్రీ తీసుకుంటే జోన్ పైన స్టాప్ లాస్. ఇవి సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఇది ఇట్లా మనం ప్రతిరోజు లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. ఎమోషన్స్ వద్దు, ఎమోషన్ ఫ్రీగా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ వస్తే మనం ట్రేడ్ చేస్తాం, లెవెల్స్ రాకపోతే ఆ రోజు మనకి ఇంట్రాడే. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ క్యాండిల్స్టిక్ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ ఇది స్పాట్ చార్టే, దీన్ని బట్టి మీరు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ప్రాపర్ క్యాలిక్యులేషన్స్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి నో ట్రేడ్ జోన్ 55,315 నుంచి 55,150 ఇది మనకి నో ట్రేడ్ జోన్. 55,315, 55,150. డౌన్ సైడ్ బ్రేక్అవుట్లో మనకి చిన్న టార్గెటే ఉంది, పెద్దగా లేదు. 55,020 ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఈ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మనకి ఒక మంచి ప్రాఫిట్ రావచ్చు స్ట్రాంగ్గా. 55,600 రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా జోన్ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనం ఎన్ని చేసినా కానీ మనకి ఎక్కువ ట్రేడ్స్లో ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది జోన్ బ్రేక్అవుట్ని ట్రేడ్ చేసుకుంటే. అయితే ఈ జోన్ ఎలా వస్తుంది, ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. Thank you so much for watching this video.